హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కారుమూరి కిచెన్లో హాఫ్ కేజీ చికెన్తో చికెన్ పికిల్ ఎలా చేయాలో చూద్దాం. ఈ విధంగా సన్న పీసులుగా కట్ చేసుకొని ఈ విధంగా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, చపాతీలో, పుల్కాలోకి, ఎందులోకైనా గ్రేవీతో సహా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్లో వంట తెలియని వాళ్ళు కూడా చేసుకునే విధంగా తయారు చేశాను. మీరు కూడా ఒకసారి తయారు చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు వంటకాన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. మీరు షేర్ చేయటం వలన మన ఛానల్ని ఎంతోమందికి ఈ వంట మనం షేర్ చేసిన వాళ్ళం అవుతాము, అందరికీ తెలియపరిచిన వాళ్ళం అవుతాము. మీకు కనుక బాగా నచ్చినట్లయితే మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వంటల కోసం మన ఛానల్లో ఇంకా స్నాక్స్ ఐటమ్స్ చాలా ఉన్నాయి, మీరు చూసేయండి. ఇప్పుడు ఈ చికెన్ పికిల్ని వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. కావలసిన పదార్థాలు: హాఫ్ కేజీ చికెను ఈ విధంగా సన్నగా పీసులు కట్ చేసుకొని నీట్గా కడుక్కొని నిమ్మకాయ చెక్క, సాల్ట్, పసుపు వేసుకొని మ్యాగ్నేట్ చేసి 1 గంట సేపు మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. గంట తర్వాత ఈ పీసులని ఒక బౌల్లో తీసుకొని ఉడికించుకోవాలి. నీరంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. సాల్ట్ రుచికి సరిపడినంత, 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ గ్లాస్ కారం, ఒట్టి కారం, మసాలా లేని కారం, చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు. ఈ చింతపండు కడిగి ఒక 2 టీ గ్లాసులు వాటర్ పోసి నానబెట్టుకోవాలి. రసం పిండుకోవాలి. గరం మసాలా పొడి 2 టేబుల్ స్పూన్లు, మెంతి పౌడరు 1 టేబుల్ స్పూన్. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని మనం తీసుకున్న హాఫ్ కేజీ చికెన్ని ఈ విధంగా కళాయిలో వేసి ఆ వాటర్ అంతా వచ్చింది కదా చికెన్లో, ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఒక 5 మినిట్స్లో ఇంకిపోయిద్ది. ఆ విధంగా బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న చికెన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. నీట్గా కడిగి లెమన్ జ్యూస్ పిండి, సాల్ట్, పసుపు వేసి 1 అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ విధంగా బాయిల్ చేసుకోవటం వలన మనకి ఎక్కువ నీసు వాసన లేకుండా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం కళాయి పెట్టుకొని ఆయిల్కి డీప్ ఫ్రై పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇంకొక కళాయి పెట్టుకొని టూ 200 గ్రామ్స్ ఆయిల్ పోసుకోవాలి. 200 గ్రాములు అయితే సరిపోయింది. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఈ పీసులన్నీ ఆయిల్లో వేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యేదాకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇదంతా ప్రాసెస్కి 5 మినిట్స్ పడుతుంది, 5 నిమిషాలు పట్టింది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంకా బాగా ఎక్కువ ఫ్రై అయితే బాగా గట్టిగా అయిపోతాయి పీసులు. ఇప్పుడైతే బాగా స్మూత్గా ఉంటాయి. అలా అని పచ్చడి చెడిపోదు.
అంటే నేను కొన్ని బోన్లెస్ పీసులు, కొన్ని బోన్ ఉన్న పీసులు కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 స్పూన్లు. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత వండలు లేకుండా కలుపుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి, పచ్చి వాసన పోయేదాకా. ఇప్పుడు మనం తీసుకున్న చింతపండుని, నిమ్మకాయ సైజు అంత చింతపండుని వాటర్లో నానబెట్టుకొని ఇట్లా గుజ్జు తీసి బాగా పిప్పంతా పిండేసి ఇలా తీసుకోవాలి. బాగా చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. మన పులిహోరలో ఉడికించుకున్నట్లు బాగా ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు. ఇప్పుడు మనం తీసుకున్న కారం ఈ పులుసులో వేసి ఉడికించుకోవాలి. కొంచెం మెంతి పౌడర్ ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది. రెండు స్పూన్లు గరం మసాలా ఇంట్లో చేసింది. గసగసాలు, చెక్క, లవంగాలు, ధనియాలు అన్నీ మనం ఇంట్లో వేయించి ఇంట్లో చేసుకున్న హోమ్మేడ్ గరం మసాలా 2 స్పూన్లు. ఇప్పుడు సాల్ట్ 3 స్పూన్లు వేసాను సాల్ట్. మరలా చూసుకొని పులుసులో మనం కలుపుకుంటే సరిపోయింది, మన రుచికి సరిపడినా. ఆల్రెడీ పీసుల్లో మనం సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్నాము, డీప్ ఫ్రై చేసాము. ఈ పులుసుకు తగినట్లుగా మళ్ళీ కారం, ఉప్పు సరిపడా వేసుకోవాలి. ఈ పులుసు బాగా ఉడికిన తర్వాత ఫ్రై చేసుకున్న పీసులను ఇందులో కలుపుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత, ఉడికిన తర్వాత పులుసు మొత్తంగా నాకు 1/2 కేజీ చికెన్లోకి 4 టేబుల్ స్పూన్ సాల్ట్ పట్టింది. ఈ విధంగా చికెన్ వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే చికెన్కి కూడా బాగా ఉప్పు, కారం, మసాలా అన్నీ పడతాయి. రెండు 3 నిమిషాలు ఉడికించుకొని అప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా అయిపోయిన చికెన్ పికిల్ని ఒక బౌల్లో తీసుకుంటాం. టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, చపాతీలో, పుల్కాలోకి, ఎందులోకైనా గ్రేవీతో సహా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్లో వంట తెలియని వాళ్ళు కూడా చేసుకునే విధంగా తయారు చేశాను. మీరు కూడా ఒకసారి తయారు చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు వంటకాన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. మీరు షేర్ చేయటం వలన
మన ఛానల్ని ఎంతోమందికి ఈ వంట మనం షేర్ చేసిన వాళ్ళం అవుతాము, అందరికీ తెలియపరిచిన వాళ్ళం అవుతాము. మీకు కనుక బాగా నచ్చినట్లయితే మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వంటల కోసం. మన ఛానల్లో ఇంకా స్నాక్స్ ఐటమ్స్ చాలా ఉన్నాయి, మీరు చూసేయండి. ఇప్పుడు ఈ చికెన్ పికిల్ని వీడియోలోకి వెళ్ళి చూసి వద్దాం రండి.